బల్మూరు గ్రామంలోన గ్రామ సభ నిర్వహించడం జరిగింది। ఈ యొక్క సభను ఉద్దేశించి మరి దాన్ని రైతుల అభిప్రాయాలు తీసుకొని ఈ యొక్క గ్రామ సభ అనేది నిర్వహించాలి। రైతులు ఎవరు కూడా నోటీసులు ఇవ్వలేదు। దయచేసి గతంలోనే హైకోర్టు స్టే చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఎన్జిటి కోర్టు కూడా దానికి సంబంధించి అనుమతులు లేవు, దయచేసి అనుమతులు లేకుండా పనులు చేయొద్దని చెప్పేసి నోటీసు రావడం జరిగింది। అధికారులు గవర్నమెంట్ అధికారులు కోర్టు ధిక్కరణ చేయకుండా ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క ప్రాజెక్టును నియమించాలి। దయచేసి ఇక్కడ ప్రాజెక్టు అవసరం లేదు। మాకు తెలిసి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఇక్కడ ప్రాజెక్టు అవసరం లేదు, కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని దీన్ని నల్లగొండ వాళ్ళు తప్పుదో పట్టించి ఇక్కడ ప్రాజెక్టులు తీసుకుపోతారని బహిరంగంగా ప్రకటన చేయడం జరిగింది। దయచేసి దీన్ని గ్రహించాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది। ఇక్కడ ఉన్న రైతులందరూ ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని వేడుకోవడం ఏంటంటే ఇక్కడ కాకుండా కానీ ఇక్కడ వేస్టేజ్గా ఉన్న ప్రాంతంలో దాదాపుగా ప్రాజెక్ట్ చేయడానికి అనుకూలం ఉంది కాబట్టి మీరు ప్రాజెక్టుల ద్వారా కాకుండా కానీ వాళ్ళ ద్వారా తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది। దయచేసి ఎమ్మెల్యే గారిని ఈ సభాముఖంగా వేడుకోవడం ఏంటంటే మీరు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో అదే విధంగా మీరు ఈ రోజు కాళ్ళ ద్వారా నీళ్ళు తెస్తే బాగుండు, ఇక్కడ ప్రాజెక్టు నిర్మించమని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని నమ్మి ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఈ గ్రామాల ప్రజలు దాదాపుగా 800 ఓట్ల మెజార్టీ మీకు ఓట్లు వేయడం జరిగింది। ఎందుకంటే రైతులు మేము మా ఎమ్మెల్యే గెలిస్తే మా భూములు కాపాడతారని చేయడంతో ఓట్లు వేయడం జరిగింది। కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే వేడుకుంటున్నాం, సార్ దయచేసి మీరు పెద్ద మనసుతో ఈ యొక్క ప్రాజెక్టును క్యాన్సిల్ చేస్తారని ఈ సభాముఖంగా వేడుకోవడం జరుగుతుంది।